ఒక మహిళగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో వచ్చే పరివర్తన చూసిన తర్వాత చాలా ఆనందం కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో యుగాలుగా మనం కలగంటూ ఉన్నాం. ఒకప్పుడు యుద్ధాలు చేయడంలో మేటిగా పార్వతిని చూసాం, అంటే దుర్గని చూసాం. ఆ తర్వాత ప్రమీళ రాజ్యాన్ని చూసాం మన దేశంలో. కానీ ఆ తర్వాత స్త్రీలు రాజకీయాలకి, పరిపాలనలకి దూరమవుతూ వచ్చి స్త్రీ పరిస్థితి చాలా దిగజారుతూ వచ్చిన పరిస్థితిని చూసాం. కానీ 2025, 26 ఒక గొప్ప పరిణామాలని మహిళల విషయంలో చూడగలిగాం. వాటిల్లో భారతదేశానికి చెందినటువంటి సింధూర్ ఆపరేషన్, దాన్ని నిర్వర్తించినటువంటి సోఫియా ఖురేషి, మిసెస్ సింగ్, వాళ్ళిద్దరి ధైర్య సాహసాన్ని మనం మర్చిపోలేకపోయాం. చెంపబెట్టులాగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ఇవాళ మనందరినీ కదిలిస్తూ, మనందరికీ స్ఫూర్తినిస్తూ, ఒక మహిళల ధైర్యం అంటే ఇట్లా ఉంటుందా అని చూస్తున్నది ఈ రోజున వెనెజులాలో ఉండేటువంటి సంఘటన. వెనెజులాలో పదవి మార్పిడి జరిగిన తర్వాత డెల్సీ ప్రధానమంత్రి స్థానాన్ని అధిష్ఠించింది. ఒక సామాన్య స్థానం నుంచి ఆ స్థానానికి రాగలిగింది. రెండో వైపున ఆమెను ప్రతిఘటించారు ప్రతిపక్ష నాయకురాలు హోదాలో మచ్చాడు విజృంభిస్తూ ఉంది. ఎంత ఆనందం అనిపిస్తుంది! ట్రంప్ చేతుల్లో జరిగిన పరాభవాన్ని మర్చిపోతున్నప్పుడు మరలా వెనెజులాని ఆర్థిక పదంలోకి తీసుకువెళ్ళటం కోసం, వెనెజులా స్వేచ్ఛను ముందుకు లాగడం కోసం మచ్చాడో లాంటి వ్యక్తులు, డెల్సీ లాంటి ప్రధానమంత్రులు, ఇద్దరు మహిళలు పోరాటాన్ని చేస్తూ ఉంటే ఆహా అనిపిస్తూ ఉంది. ఎంతైనా మహిళలు ఏదైనా సాధించగలుగుతారు. ఎంత వారలైనా కాంతాదాసులను ఒకప్పుడు చెప్పుకొని శ్రీకృష్ణునే తన్నినటువంటి సత్యభామ మనకు గుర్తుంది నరకాసురుడి వధింపులో. ఈ రోజున ఇద్దరు మహిళలు ఒక వెనెజులా రాజ్యాంగాన్ని మార్చడానికి ముందుకొస్తాం, ఆశ్చర్యకరం. ఇక రెండోది నిజంగా మన గుండెల్ని కదిలించి వేస్తూ ఉంది, మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంది, మనందరినీ ఆశ్చర్యచకితులు చేస్తూ ఉంది, ప్రతి యువతి నేర్చుకోవాల్సిన పాఠాన్ని చెబుతూ ఉంది డెన్మార్క్ ప్రధాని. డెన్మార్క్ ప్రధాని ట్రంప్ను సవాల్ చేస్తూ, నా గ్రీన్లాండ్స్ నువ్వు ఎలా తీసుకువెళ్తావు, నీ అవసరమైతే నిన్ను ఎదిరిస్తా, నువ్వు నన్ను ఏం చేయలేవని, ఒక ప్రపంచానికే సర్వోన్నతమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఇది నాది, ఇంత గొప్ప దేశం లేదని చెప్పుకుంటున్న అమెరికాని